SSTV న్యూస్ కు స్వాగతం. యలమంచిలిలోని జామియా మసీద్ విషయంలో జరుగుతున్న అక్రమాలు అరికట్టేందుకు పోరాటం చేస్తున్న వారికి అండగా ఉంటానని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో గల జామియా మసీదులో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు కమిటీ సభ్యుల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ అజ్మీర్ అలీ, సంయుక్త కార్యదర్శి సయ్యద్ బషీరుల్లా చేస్తున్న పోరాటం న్యాయమైందని, వారికి మద్దతుగా నిలుస్తానన్నారు. జరుగుతున్న అవకతవకలపై మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సయ్యద్ నూరుద్దీన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి, విజయవాడ, రామవరపాడు. ఈరోజు నా యొక్క ప్రధాన కార్యాలయంలో విశాఖపట్నం సమీపంలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా ఏదైతే జామియా మస్జిద్, యలమంచిలో ఉన్నటువంటి జామియా మస్జిద్కి సంబంధించినటువంటి ఇద్దరు సోదరులు నన్ను వచ్చి కలవడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఏదైతే అజ్మీర్ వలీ, అనకాపల్లి జిల్లా మైనార్టీ విభాగం సెక్రటరీ మరియు జాయింట్ సెక్రటరీ బషీరుల్లా నాతో పాటు ఉన్నారు. ఏదైతే యలమంచిలి జామియా మస్జిద్లోని ఆ కమిటీ మెంబర్లు కొంతమంది టీడీపీ నాయకులు ఆ కమిటీ మెంబర్లుగా మారి అక్కడ ఉన్నటువంటి ఆ వక్ఫ్ నోటిఫైడ్ ప్రాపర్టీ, దానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని పంది కొక్కుల్లా తింటూ ఆ వచ్చే ఆదాయానికి లెక్కలు చూపించకుండా వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. వీళ్ళ యొక్క పోరాటానికి నా యొక్క మద్దతు తెలుపుతా ఉన్నా. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎదురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే స్థాయిలో ఉన్నటువంటి నేను ఈరోజు వీళ్ళ యొక్క పోరాటాన్ని పూర్తిగా, ఎందుకంటే వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అంటే వీళ్ళ యొక్క పోరాటం ఎటువంటిదో అనేది మనం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళు టోటల్ డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ మొత్తం టోటల్ వీళ్ళు సాక్ష్యాధారాలు మొత్తం ప్రవేశపెట్టారు. ఏదైతే వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ గారు, మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా గారి దృష్టికి, దాంతోపాటు వక్ఫ్ బోర్డ్ ఉన్నతాధికారుల దృష్టికి, దాంతోపాటు ప్రత్యేకించి మైనార్టీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలుపుతున్నా. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే జరుగుతున్నటువంటి అవకతవకలు, అక్రమాలకు ఎదురొడ్డి నిలబడి ప్రశ్నిస్తే వీళ్ళని బెదిరించిన పరిస్థితి కూడా ఏర్పడింది. వీళ్ళు బెదిరింపులకు భయపడకుండా నన్ను వచ్చి ఆశ్రయించడం, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది.